రెగ్యులర్ దావత్ లో ఇంకొక స్పెషల్ సెగ్మెంట్. ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టండి. ఏంటి సెటప్ అనుకుంటున్నారా? 2 టీమ్స్ కింద డివైడ్ చేసి ఒక గేమ్ కండక్ట్ చేయబోతున్నాం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఈ సుత్తితో బజర్ కొట్టాలి. ఇప్పుడు ఫస్ట్ 2 టీమ్స్ కింద డివైడ్ చేసే ముందు మనం స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసేద్దాం. టీమే మీ టీమ్ కెప్టెన్ సమీర్ గారు, అలాగే టీమ్ వైస్ కెప్టెన్ రామ్ ప్రసాద్ గారు, అండ్ అలాగే టీమ్ బి. ఆర్ యు ఆల్ రెడీ? బి ఫార్ బ్రహ్మాజీ గారు. అండ్ వైస్ కెప్టెన్ ఇస్ ఆది. టీమ్ ఏ అండ్ టీమ్ బి జాగ్రత్తగా రూల్స్ వినండి. ఎవరికైతే సమాధానం తెలుస్తుందో ఇక్కడ ఉండేటువంటి కెప్టెన్స్ కానీ వైస్ కెప్టెన్స్ కానీ వచ్చి బజర్ ని కొట్టొచ్చు. కానీ ఆన్సర్లు మాత్రం మీ టీమ్ లో ఉండేటువంటి స్టూడెంట్సే చెప్పాల్సి ఉంటుంది. బెల్ మాత్రం మేము కొడతాం, ఆన్సర్లు వాళ్ళు చెప్పుకోవాలి. యూత్ చెప్పాలి, మీరు కాదు. మీరు సుత్తి కొట్టిన తర్వాత వాళ్ళ ఆన్సర్ చెప్పకపోయినా, రాంగ్ ఆన్సర్ చెప్పినా అవతల టీం వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్పినట్టయితే అవతల టీం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, డన్. అండ్ ఆ పనిష్మెంట్ కోసం మేము రకరకాలైనటువంటి చాలా రంగుల నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ చివర్లో ఉండేది మాత్రం కుడితి. రెడీ? పిల్లలు ఉండని స్కూల్ ని ఏమని పిలుస్తారు? టీం బి ఆన్సర్ చేయాలి. రే, పిల్లలు లేని స్కూల్ ని ఏ స్కూల్ అంటారు? ఒక్క నిమిషం, అసలు మీరు స్టూడెంట్సేనా? And the right answer is driving school. Yes. రామ్ ప్రసాద్, మీ వాళ్ళని తీసుకొని వెళ్ళి పనిష్మెంట్ ఇప్పించు. అదిరిపోద్ది. ఆది కూర్చోరా. హలో, కూర్చోండ్రా. రండమ్మా, రండి. హలో, ఆగండి. మా సైడ్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు మా వాడు. ముందుంది ముసల పండుగ చూసుకోరి. ఏమన్నాడు? వాళ్ళ ముసలి ఏదో పండుగ ఉందంట. ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి? కొట్టు, తెలుసు. టీమ్ బి ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. రైట్ ఆన్సర్. కూర్చోండ్రా వచ్చి. టీమ్ బి 1 పాయింట్, టీమ్ ఏ 0. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం జాతి పితగా ఎవరిని పిలుస్తారు? అదే టీమ్ ఏ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ. రైట్ ఆన్సర్. సౌండ్ ఎలా రావాలి తెలుసా? పిడోలని రావాలి సౌండ్. అమ్మాయికి పాపం ఆడాలని లేదు, మళ్ళీ అందులోనే పోసింది. చెవులో పోసిందా? ఇలా ఆ చెవులో నుంచి వచ్చేస్తాయి. రే, చిన్నగా కొట్టు, నిన్ను కొట్లా. అరే, ఒక్క నిమిషం. నువ్వు వాడి ఫ్యానా? మరెందుకు అభిషేకం చేసావు? టీమ్ ఏ 1 పాయింట్, టీమ్ బి 1 పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యు ఆల్ రెడీ? yes. మనిషి పుట్టినప్పుడు శరీరంలో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి? అదే 206. yes. 206 కాదు, 270 ఇస్ ద రైట్ ఆన్సర్. రండి రావాలి. ఒక్క నిమిషం. వాడు పుట్టినప్పుడు వాడికి అన్నీ ఉన్నాయంట. వాడు డాక్టర్ రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం. కత్తికి కండక నరికేటందుకు ఉన్నానెప్పుడు నేసిద్దాం.
పోసిన కూటం దెబ్బతి ఈ ఘాతం కనకనమంటే నిప్పుల కొలిమిలో కాలే కత్తుల కోలాటం ఇప్పటి వరకు మళ్ళీ టీమ్ ఏ అండ్ టీమ్ బి 1-1 పాయింట్ తోనే ఉన్నారు. సరే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఏం కనిపెట్టారు? నేను ఫస్ట్ చెప్పు. టెలిఫోన్. రైట్ ఆన్సర్. Yes. ఏంటమ్మా కొట్టావా? ఎందుకు తాపించపోయావా దగ్గరుండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మాజీ గారు, ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్న అశోక చక్రంలో మొత్తం ఎన్ని చువ్వలు అంటే స్పోక్స్ ఉంటాయి? ఓకేనా? 24. 24 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. రెడీ, 1 2 3. అమ్మా జుట్టుకి మంచిదమ్మా, రుద్దుకో తర్వాత. టీమ్ ఏ అండ్ టీమ్ బి ఇద్దరు 2-2 పాయింట్స్ తో ఉన్నారు. మరి ఈ గేమ్ లో ఈ రోజు విన్నర్ ఎవరో? టై బ్రేకర్ క్వశ్చన్. పేరులోనే ఉద్యోగం ఉండే రాష్ట్రం ఏది? హలో, ప్రసాద్. ముందు సౌండ్ వచ్చింది నాదబ్బా. 5 4 3 2 1. టీమ్ ఏ. పేరులో జాబు పంజాబ్. ఎస్, రా కూర్చో. అరే గ్లాసులు వద్దు, అది డైరెక్ట్ గా సుత్తి తీసుకొని కొడితే ఇంకోసారి రాకూడదు. టీమ్ బి వాళ్ళు విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్ టీమ్ బి. అన్యాయం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది.